నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పరమ పవిత్రమైన శివక్షేత్రాలుగా భాసిల్లుతున్న పంచారామ క్షేత్ర దర్శనం భక్తిముక్తిదాయకంగానూ పునర్జన్మరాహిత్య మోక్షదాయకంగానూ భావిస్తారు. అందున కార్తీక మాసంలోనూ మహాశివరాత్రి పర్వదినాల్లోనూ పంచారామాలు 5ంటిని దర్శించుకోవడం మరింత విశిష్టంగా ఎంచుతారు. సుమారు 700 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ 5 ఆలయాలను 24 గంటల వ్యవధిలోనే సందర్శించుకోగల అవకాశం ఉంది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఈ పంచారామ క్షేత్రాలు విలసిస్తూ ముఖ్యంగా కార్తీక మాసంలో అశేష భక్తజనాన్ని విశేషంగా ఆకర్షిస్తూ ఉంటాయి. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో పంచారామ క్షేత్ర దర్శనం చేసి ఆ విశేషాలు తెలుసుకుని పునీతులవుదాం రండి. శివోహం శివోహం శివోహం. తారకాసురుడు పరమేశ్వరానుగ్రహంతో శివుని అమృతలింగాన్ని కంఠాన దాల్చి అది ప్రాణరక్షణగా నిలువగా దేవతలను బాధించేవాడట. తారకాసురుని బాధల నుంచి నివారణకై సురలు కుమారస్వామిని ప్రార్థించగా కుమారస్వామి తారకాసురుని అమృతలింగాన్ని ఛేదించి హతమార్చారని, ఆ 5 ముక్కలే భూమిపై పడి పంచారామ క్షేత్రాలయ్యాయని ప్రచారంలో ఉన్న గాథ. సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవచలింగం. పరమపద పరమాత్మకలింగం స్వయంగా మహాదేవుడి సంకల్పంతోనే 5 భాగాలై సుప్రతిష్ఠితమైన పుణ్యస్థలాలే పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ధికెక్కాయి. అవే ద్రాక్షారామం, కుమారారామం, క్షీరారామం, సోమారామం, అమరారామం. శివుడు ఆయా క్షేత్రాలలో శ్రీ ద్రాక్షారామ భీమేశ్వరునిగా, కుమారారామ భీమేశ్వరునిగా, క్షీరారామ రామలింగేశ్వర స్వామిగా, సోమారామ శ్రీ ఉమా సోమేశ్వర స్వామిగా, అమరారామ శ్రీ అమరేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడి శివలింగాలన్నీ ఎంతో వైశిష్ట్యాన్ని, పవిత్రతను సంతరించుకొని భాసిస్తున్నాయి. పంచారామ క్షేత్రాల్లో విశిష్టమైంది, ప్రముఖమైంది ద్రాక్షారామం. త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రం అష్టాదశ శక్తిపీఠంగా కూడా ఉండటం విశేషం. మహిమాన్విత ఈ దివ్యస్థలిలో మహాశివుడు భీమేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. ఈ పంచారామ విశిష్ట క్షేత్రం త్రిలింగ క్షేత్రాల్లో ప్రముఖమైనదిగా కూడా విరాజిల్లుతోంది. త్రైలోక్యం మంగళం కురు. జయ దక్ష పురాధీశ జయ శ్రీ వృషభధ్వజ. ద్రాక్షారామం కాశీ తరువాత అంతటి మహిమాన్విత స్థలంగా దక్షిణ కాశీగా పేరుగాంచింది. తూర్పు చాళుక్య రాజవంశానికి చెందిన చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని నిర్మించినందువల్ల భీమేశ్వరునిగా కొలవబడుతున్నాడని, అదేవిధంగా దక్షుడు యజ్ఞం చేసిన స్థలం ఇదేనని, అందువల్ల దక్షవాటికగా పిలువబడుతూ ద్రాక్షారామంగా ఖ్యాతిగాంచిందని చెబుతారు.
ఈ క్షేత్ర వైశిష్ట్యాన్నే మహాకవి శ్రీనాథుడు భీమఖండం పేరిట అపురూప కావ్యంగా రచించాడు. ఇది వ్యాసుడు తపస్సు చేసిన స్థావరమని, దక్షిణ కాశీగా వ్యాసుడే అభివర్ణించాడని చెబుతారు. సప్తమహర్షులు అఖండ గోదావరిని తమ తపఃకార్య నిమిత్తం 7 పాయలుగా ఇక్కడే చేశారట. ఆలయం దగ్గరగా సప్తగోదావరి కొండ ఉంది. ఆలయం పై అంతస్తులో 3 వైపులా స్తంభాలతో ప్రదక్షిణా మార్గం ఉంది. గర్భగృహంలో భీమేశ్వర స్వామి లింగాకృతిలో అర్చనలందుకుంటాడు. భక్తులు సప్తగోదావరిలో స్నానాధికాలు చేసి అనంతరం భీమేశ్వరుణ్ణి శ్రీ మాణిక్యాంబ మాతను సేవించి కొలుస్తారు. పార్వతీమాత మాణిక్యాంబ అమ్మవారిగా పూజలందుకుంటుంది. ద్రాక్షారామ భీమేశ్వర క్షేత్ర సందర్శన బహుజన్మల పుణ్యఫలంగా సంభావింపబడుతుంది. కాకినాడకు అతి సమీపంగాను, రాజమండ్రికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో నెలకొన్న దివ్య క్షేత్రం పంచారామాల్లోని కుమారారామం. ఇక్కడ శ్రీ భీమేశ్వర స్వామివారు, శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవార్లు కొలువై ఉన్నారు. ఆ విశేషాలేంటో పరిశీలించండి. సామర్లకోటలోని కుమార భీమేశ్వర స్వామిని కుమారస్వామియే స్వయంగా ప్రతిష్ఠించడం వల్ల కుమారారామంగా పేరొచ్చింది అంటారు. క్రీస్తు శకం 892లో చాళుక్య భీముడు దీని నిర్మాణం ప్రారంభించి క్రీస్తు శకం 922లో పూర్తి చేశాడని అంటారు. ద్రాక్షారామంలోని దేవాలయాన్నే ఇది కూడా పోలి ఉంటుంది. ద్రాక్షారామం వలనే 2 అంతస్తుల మంటపం ఉంది. రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణే. ద్రవిడ పద్ధతిలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని, అయితే 1340-1466 మధ్యకాలంలో కాకతీయులు ఈ ఆలయాన్ని, స్తంభాలను నిర్మించి పునర్వైభవాన్ని సంతరింపజేశారని తెలుస్తోంది. అందుకే చాళుక్య, కాకతీయ రీతులు 2 ఆలయంలో దర్శించగలుగుతాం. దేవాలయ స్తంభాలపై 1147-1494 మధ్యకాలంలో వేయించబడిన శాసనాలు కొన్ని కానవస్తాయి. రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణే. ఆలయ ప్రాంగణంలో భీమగుండం పుష్కరిణిలో స్నానం చేసి భక్తులు స్వామిని సందర్శించుకుంటారు. గర్భాలయంలోని లింగం 14 అడుగుల ఎత్తుగలది. కాలభైరవుడు, బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఇక్కడ భీమేశ్వరునితో బాటుగా కొలవబడతారు. భవిష్యద్వృష చిహ్నాయ మహాభూతపతే నమః. భవిష్యత్ త్రిపురాంతాయ
తదాంగత వినాశినే కైలాసవరవాసాయ కరికృత్తి ఈ ఆలయంలోని మరో విశేషం చైత్ర వైశాఖ మాసాల్లో సూర్యకిరణాలు ఉదయం స్వామివారి పాదాలను, సాయంకాలం అమ్మవారి పాదాలను తాకి పునీతమవుతుంటాయి. భైరవాయ నమో. కుమారారామ భీమేశ్వరుడు, శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు భక్తులను కటాక్షిస్తూ కొలువై ఉన్న దివ్యక్షేత్రమిది. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణే. భవిష్యద్ధృతకాపాలివ్రతాయ పరమేష్టినే తథా దారువనధ్వంసకారిణే విఘ్నశూలినే ధృతకంకణభోగి. భూమిపై పడిన పరమశివుని అమృతలింగం 5 భాగాల్లో మరో విశిష్టమైన దాన్ని అయోధ్యకు రాముడు వెడుతూ గ్రహించి సుప్రతిష్టం చేసిన క్షేత్రం క్షీరారామం. అందుకే ఇక్కడ శివుడు రామలింగేశ్వరునిగా పూజలు అందుకుంటున్నాడు. ఆ విశేషాలేంటో తిలకించండి. శివోహం క్షీరారామం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో ఉంది. ద్రాక్షారామంలో తత్పురుష ముఖస్వరూపునిగా, కుమారారామంలో వామదేవ ముఖస్వరూపునిగా ఉన్న శివుడు క్షీరారామంలో ఈశాన్య ముఖస్వరూపునిగా నిలవై ఉన్నాడు. నరసాపురం దగ్గర ఉన్న పాలకొల్లుకు పూర్వం దుగ్ధోపవనం, క్షీరపురి, ఉపమన్యుపురం, పాలకొలను అనే పేర్లుండేవి. క్షీర రామలింగేశ్వరుడు కొప్పులింగేశ్వరునిగా కూడా చెప్పబడుతూ ఉంటాడు. విష్ణువే స్వయంగా నెలకొల్పిన లింగం ఇది అని చెబుతుంటారు. కౌశికముని కుమారుడైన ఉపమన్యుడు శివుణ్ణి నిత్య అభిషేకానికై కావలసిన క్షీరాన్ని ప్రసాదించమని కోరాడట. శివుడు స్వయంగా క్షీర పుష్కరిణిని వెలయింపజేసి క్షీరసముద్రం నుండి పుష్కరిణికి పాలు స్రవించేలా చేశాడట. అందుకే క్షీరారామంగా ఈ ప్రదేశం ఖ్యాతి పొందింది. ఎత్తైన రాజగోపురంతో ఆలయం వైభవంగా ద్యోతకమవుతూ ఉంటుంది. పాలరాతి శివలింగం క్షీరారామేశ్వర స్వామిగా, రామలింగేశ్వర స్వామిగా కొలవబడుతోంది. ఇక్కడ క్షీరారామలింగేశ్వర స్వామిని కొలిచిన వారి మనస్సులు కూడా పాలవలే శుద్ధమవుతాయని, సకల పాపాలు హరింపబడతాయని విశ్వాసం. పంచారామాల్లోని సోమారామం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని గునుపూడి ప్రాంతంలో ఉంది. ఇక్కడ సోమేశ్వరుడు సద్యోజాత ముఖ స్వరూపంతో భాసిస్తూ ఉమా సోమేశ్వర స్వామిగా పూజింపబడుతుంటాడు. సోమారామం గురించి భీమఖండంలో, బ్రహ్మాండ పురాణంలో పేర్కొనబడింది. పరమేశ్వరుని పంచముఖాలై ప్రకాశించే పంచారామ క్షేత్రాలలో ఈ క్షేత్రం కూడా ప్రసిద్ధమైన దివ్య క్షేత్రంగా విరాజిల్లుతోంది. గునుపూడి, భీమవరంగా పిలువబడుతున్న ఈ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. పంచారామ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో
శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వార్లు కొలువై ఉన్నారు. ఈ ఆలయంలోని లింగ భాగాన్ని చంద్రుడే స్వయంగా ప్రతిష్ఠ చేశాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆ కారణంగానే శ్రీ సోమేశ్వర లింగం అమావాస్య రోజున గోధుమ నలుపు వర్ణంలోనూ, పౌర్ణమి నాడు శ్వేతవర్ణంలోనూ రంగు మారుతుందని చెబుతారు. గర్భాలయంలో సోమేశ్వర స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ప్రాంగణంలో కుడి చేతి వైపున ఉన్న పార్వతీ అమ్మవారిని కూడా భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. పంచారామాల్లో మరో సుప్రసిద్ధ క్షేత్రం అమరారామంగా పేర్కొనబడే అమరావతి. పంచారామ క్షేత్రాల్లో అమరవనంగా చెప్పే అగ్రగామి పవిత్ర క్షేత్రం ఇది. అమరేశ్వర స్వామి ఆలయం 3 ప్రాకారాలలో నిర్మింపబడి ఆ ప్రాకారాలలో వివిధ దేవీ దేవతల మూర్తులతో అలరారుతూ ఉంటుంది. ఇంద్రునిపై ఆగ్రహించిన దుర్వాస మహాముని ఇంద్రభోగాలన్నీ నశించాలని శపించగా ఇంద్రుడు విష్ణువును శాప విముక్తికై ప్రార్థించాడట. కార్తికేయునిచే భూమిపై పడే అమృతలింగ శకలాన్ని స్థాపించి పూజిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని విష్ణువు వరమిచ్చాడట. అలా అమరావతిలో ఇంద్రుడే లింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడట. అమరావతిలోని అమరేశ్వర స్వామి లింగం 35 అడుగుల ఎత్తైనది. గర్భాలయంలో 15 అడుగుల లింగం కనిపిస్తూ ఉంటుంది. మిగతా 20 అడుగులు భూమిలో ప్రతిష్ఠితమై ఉందని చెబుతారు. ఇక్కడ పార్వతీదేవి బాలచాముండేశ్వరీ మాతగా స్త్రీలచే పసుపు కుంకుమల పూజలందుకుంటూ ఉంటుంది. స్కాంద పురాణం, బ్రహ్మపురాణం, పద్మపురాణాల్లో కృష్ణానదీ తీర ప్రాంతపు ఈ అమరారామం గురించి ప్రస్తావనలున్నాయి. స్వయంగా దేవతల అధిపతి అయిన ఇంద్రుడే ప్రతిష్ఠించిన లింగం కావటం వలనే అమరేశ్వరునిగా ఇక్కడ స్వామి అర్చింపబడుతున్నాడని, తారకాసురుడి కంఠంలోని ప్రాణలింగాలు కుమారస్వామి ఛేదించినప్పుడు ఆ శకలాల్లో ప్రధానమైన లింగం పడిన దివ్యధామం అమరావతి అని చెబుతారు. సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. కార్తీక మాసంలో అమరావతిని ఎక్కువగా భక్తులు సందర్శిస్తూ ఉంటారు. శివరాత్రికి అమరేశ్వర స్వామికి విశేషార్చనలు, అభిషేకాలు, ఉత్సవాలు జరుగుతాయి. పంచారామ శైవక్షేత్రాలన్నీ పరమ పవిత్రంగా భావింపబడుతూ ఆలయంలో లింగార్చనలు, అభిషేకాలు నిత్యం జరుగుతూ ఉంటాయి. ద్రాక్షారామ, కుమారారామ, సోమారామ, క్షీరారామ, అమరారామ క్షేత్ర సందర్శనం పరమ పుణ్యదాయకం. లింగరూపధారి అయిన ఆ పరమేశ్వరుని అపార కరుణా కటాక్ష వీక్షణాలు అందరికీ లభించాలని మనసారా కోరుకుంటూ సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.